మత్స్య జయంతి అంటే శ్రీ మహావిష్ణువు మత్స్యం రూపంలో అవతరించిన రోజు. తిరుపతి దగ్గరలో స్వయంభూ మత్స్యావతారంలో పూజలు అందుకుంటున్న శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం గురించి మీకు తెలుసా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్పు.com. ఈ సృష్టి ప్రమాదంలో పడినప్పుడు చెడును నిర్మూలించడానికి మరియు ధర్మాన్ని కాపాడడానికి విష్ణువు భూమిపై అవతరిస్తాడు. విష్ణువు అవతారాల్లో దశావతారాలు ముఖ్యమైనవి. ఈ దశావతారాలలో మొదటి అవతారం మత్స్య అవతారం. ఒకసారి బ్రహ్మ నిద్రించే సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రం లోతులో దాక్కున్నాడు. వేదాలు విశ్వం యొక్క సృష్టి మరియు అమలు కోసం అవసరమైన ముఖ్యమైన జ్ఞానం. అందువల్ల దేవతలు వేదాలను వెలికి తీసేందుకు మరియు ప్రపంచాన్ని దాని అసలు సమతుల్యతకు తీసుకురావడానికి విష్ణువు సహాయం కోరుకుంటారు. విష్ణువు మత్స్యావతారం ధరించి సముద్రం లోతులలో సోమకాసురుడు కోసం వెతుకుతూ మహాప్రళయం నుండి ప్రపంచాన్ని కాపాడుతాడు. అలా సోమకాసురుని వధించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన ప్రదేశం నాగలాపురం. అలా వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన తర్వాత విష్ణువు మత్స్యావతారంలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. అదే శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం. ఈ ఆలయం సూర్యపూజ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఈ పండుగ సమయంలో సూర్యకిరణాలు మార్చి నెలలో 3 రోజుల పాటు గర్భగృహంలో ఉన్న వేదనారాయణుడిపై నేరుగా పడతాయి. సూర్యకిరణాలు సాయంత్రం గోపురం నుండి గర్భగృహం వైపు 360 అడుగుల దూరం ప్రయాణిస్తాయి. మొదటి రోజు కిరణాలు పాదాలపై పడతాయి, రెండవ రోజు ఛాతిపై, అలా మూడవ రోజు నుదిటిపై. సముద్రపు చల్లని నీటిలో సోమకాసురుడితో యుద్ధం చేసిన వేదనారాయణుడికి వెచ్చదనం తగిలేలా చేయడానికి సూర్యుడు తన కిరణాలను విష్ణువుపై కురిపించాడని నమ్ముతారు. ఈ సూర్యోత్సవాలు చూడడానికి ప్రజలు పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తారు. సో మీలో ఎవరైనా తిరుపతికి వెళ్తే ఈ ఆలయానికి వెళ్ళడం మర్చిపోకండి. హ్యాపీ మత్స్య జయంతి ఫ్రమ్ వేల్పు. ఫ్రెండ్స్, మా దగ్గర కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్కి ఫిక్స్డ్ అండ్ కస్టమైజ్డ్ టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో మీలో ఎవరైనా ట్రావెల్ ప్యాకేజెస్ కోసం చూస్తున్నా, ట్రిప్ డీటెయిల్స్ ఆర్ అడ్వైజర్స్ కోసం మా వెబ్సైట్ www.velpu.com లేదా సోషల్ మీడియా ఛానల్స్ను విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.